ఏడవకు ప్లీజ్. కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. ఇదంతా చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు నన్ను వాడుకున్నావు కదా, అటనే నేను నిన్ను వాడుకున్నా. ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? అందరూ వచ్చినట్టేనా? వచ్చారు సార్, అందరూ వచ్చినట్టే. నమస్తే అన్నా. చెప్పమ్మా. నాకు ఒక 2 crores క్యాష్ కావాలి సార్. 2 కోట్ల? పిచ్చేమన్నా ఎక్కిందా ఏంటి? అప్పట్లో రాధిక అని ఒక అమ్మాయి మీ దగ్గరికి సింగింగ్ ఆపర్చునిటీ కోసం వస్తే మీరు దాన్ని ఆపర్చునిటీగా వాడుకున్న అమ్మాయిని గెస్ట్ హౌస్కి రమ్మన్నారంట కదా. ఆ విషయం స్టేజ్ ఎక్కి చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు చెప్తే నమ్మేస్తారేంటి? నమ్మకపోవచ్చు సార్, కానీ ఇప్పుడు దీన్ని ఒక న్యూస్ ఛానల్లో పంచాయతీ చేసి ఒక 10 times ఇట్లా మీరు గెస్ట్ హౌస్కి రమ్మన్నారా అని అడిగిన వాళ్ళు 11th time మీరు రమ్మన్నారు అనేస్తారు. మీకు తెలీదేమో, మన కంట్రీలో మీడియా అన్ని డిసైడ్ చేసేస్తుంది. పూరా టీఆర్పీకి ఆ స్కీమ్ చల్రా ఆజ్కల్. నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్ పుడుతుంది సార్. ఇప్పుడు నన్ను చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో బయటకు వస్తారు, యువర్ ఆనర్. ఇప్పుడు తనకి న్యాయం చేయడం కోసం మన దగ్గర ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకటై ఆళ్ళు కొడతారు నీ 101st ఫిల్మ్కి మ్యూజిక్.